ముక్కినాడ గ్రామం. మాకు బత్తుల బలరామకృష్ణ గారు రాజనగరంలో ముందు రాజీనామా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన 50,000 మెజార్టీతో ముందు వరుసలో ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు. చెప్పండి, అడగండి. ఈరోజు పార్టీ పెట్టి సుమారుగా 12 సంవత్సరాలు అవుతుంది. ఆవిర్భావ సభ కూడా పెట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారో అప్పుడే ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఈయన 12 సంవత్సరాలు గడిచింది. 12 సంవత్సరాలు మారారంటారా ఆయన విధి విధానాలు? పవన్ కళ్యాణ్ గారు ఇంచుమించు 3 సినిమాల వరకు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒక్క సినిమా కూడా తెర మీదకి రాని పరిస్థితి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు పనిచేస్తున్నారని కదా అర్థం. ప్రజలకు పనిచేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున 2029లో ఆయనే సీఎం అనే పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారి చరిత్ర 30 సంవత్సరాల వరకు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేసి తీరుతారని మేము పవన్ కళ్యాణ్ గారిని ఉత్తకంఠంతో సీఎం చేయాలని మేము అందరూ కూడా ఈ 12వ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చాము. ఇదే మంది మాట్లాడుతున్న మాటలు ఏంటంటే జనసేన పార్టీ అనేది పెట్టింది వాళ్ళ జన సైనికుల కోసం కాదు, వేరే పార్టీకి మద్దతు ఇవ్వడం కోసం అని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. వేరే పార్టీకి మద్దతు ఇచ్చేలా ఉంటే లాస్ట్ టైం అమిత్ షా గారు జనసేన పార్టీని బీజేపీలో కలిపామని చెప్పారు. అప్పుడే కలిపచ్చు కదా. జనసేన పార్టీ అనేది 29 రాష్ట్రాల్లో కూడా మన ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా జనసేన పార్టీని కూడా అగ్రస్థానంలోకి వెళ్తుంది. మోడీ గారి తర్వాత సరైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. మోడీ గారి తర్వాత సరైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి రేపు పొద్దున్న సీఎం ఆయనే, తర్వాత ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు కదా కొంతమంది. ఈయన మాట్లాడితే కులమత భేదాలు తెచ్చి రాజకీయాలు చేయడానికి చూస్తాడు, మాట్లాడితే సనాతన ధర్మం అంటాడు, మాలేస్తాడు అనేసి వైసీపీ వాళ్ళు మొన్నటి వరకు చాలా విమర్శలే చేశారు. పవన్ కళ్యాణ్ గారు కులం ఏ కులం అనేది మీకు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఆయన కులాలన్నిటికన్నా ఇప్పుడు మనకి రేపొద్దున్న మనం ఏం చేసినా కానీ పారిశుద్ధ్యం క్లీన్ చేసి కులం తీసుకుంటామని చెప్పేసి అన్నారు. ఆయన నిజంగా పుట్టాలన్న కులం అనేది అంతగట్టాలంటే ఇప్పుడు పారిశుద్ధ్యం కుళ్ళు కుట్రల్లో క్లీన్ చేసి కులాన్ని ఎంచుకున్నాడు ఆయన, వాళ్ళని ముందెట్టుకున్నాడు ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కులాన్ని అంటగట్టద్దు. పవన్ కళ్యాణ్ గారు కులాన్ని అంటగడితే ఒక పవన్ కళ్యాణ్ కులమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ కులం కన్నా ఇంకా ఇతర కులాల వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కులం అయిన వాళ్ళు పవన్ కళ్యాణ్ తొక్కేయడానికి చూస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కులాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలకి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంకా సీఎం ఎప్పుడు అవుతారు? 2029లో పవన్ కళ్యాణ్ సీఎం రాసి పెట్టుకోండి. అప్పుడు కూటమి కొనసాగుతుంది. నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవుతారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. అంటే ఇప్పటికే పార్టీ క్యాడర్ కొంచెం అసంతృప్తితో సాగుతుందన్నమాట వాస్తవం. మరి అలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం అంటే పొత్తుండే అవకాశం ఉందా, ఊడే అవకాశం ఉందా? ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన పార్టీ పేరెత్తడానికి వైసీపీ కడకలాడుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, వైసీపీ పార్టీలో ఎవరో కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడానికి వాళ్ళు ఎత్తిపోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలికిన మూలంగానే వాళ్ళు ఇదయ్యారని చెప్పేసి వైసీపీ వాళ్ళకి దడబట్టింది. కాబట్టి ఇప్పుడు ఈ రోజున చెప్తున్నాను, 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు. జై జనసేన, జై జనసేన.